హాయ్ హలో. ఈరోజు హనుమాన్ జయంతి. ఎంతమంది గుడికి వెళ్ళారు, ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు? ఇగోండి, హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడ పటమట్లోని సత్రం ఉంటుంది కదండి, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఇది 8 ఇయర్స్ నుంచి డెవలప్ చేయాలనుకొని 8 ఇయర్స్ తర్వాత ఇలా వచ్చిందండి. ఫేమస్ అయిపోయింది. అసలు ఇదంతా మొక్కలు అట్లా ఉండేదండి, కానీ నీట్గా హనుమాన్ టెంపుల్ చాలా నీట్గా తయారు చేశారు. ఈ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది, చాలామంది జనం వచ్చారు. ఈరోజు నేను హనుమాన్ జయంతి సందర్భంగా టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుని ఆశీర్వాదం తీసుకొని ఆయన దయతో 2 నిమ్మకాయలు, కొన్ని తమలపాకులు ఇచ్చానండి. స్వామికి పూజ చేసి ఇచ్చారు. చాలా ఆనందం అనిపించింది. ఇదంతా చెట్లు అసలుకి అడవడవిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చేసి ఎంత చక్కగా ఉందో. భలే నీట్గా చేశారండి. భోజనాలకైతే చాలామంది వచ్చారు. చాలా ఫేమస్ అయిపోయింది. ఇదంతా లోపలికి ఉంటుందండి. లోపలికే కానీ ఆయన రూపం అసలుకి డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ విగ్రహం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి, భోజనాలకి ఎంతమంది ఉన్నారో చూడండి. ఎండైనా కానీ బాగా వచ్చారండి జనాలు. అసలు చూడండి, దగ్గరికి చూపిస్తున్నా చూడండి, ఎంత మొక్కలు తీసేసి నీట్గా గ్రౌండ్లా చేశారు. ఇక్కడ రోజు క్రికెట్ ఆడుతుంటారండి. అయితే ఈ గ్రౌండ్లోనే ఇప్పుడు చక్కగా నీట్గా గుడిని ఏర్పరిచి అందరికీ అందుబాటులో, ఇక్కడ దగ్గరలో హనుమాన్ టెంపుల్ లేదండి, కానీ హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. ఇగండి భోజనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు ఎంత పెద్ద షామియానా వేశారు చూడండి. బాగా ఎండైనా కానీ జనాలకి ఏ ఇబ్బంది లేకుండా బాగుందండి. ఇగండి లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ లైన్ అంతా దాటుకొని భోజనానికి వెళ్ళాలండి. ఇట్లా 2 లైన్లు ఉన్నాయండి. ఇటొక లైన్ ఉంది, ఇటొక లైన్ ఉంది. కానీ జనాలు తగ్గారండి. ఇందాక 1/2 అవర్ బ్యాక్ అయితే జనాలు బాగున్నారని చెప్పారు. అటు బెన్ సర్కిల్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకిటి వచ్చామండి. అక్కడ కూడా కొన్ని తమలపాకులు 11 రౌండ్లు తిరిగేసి వచ్చానండి. ఈరోజు హనుమాన్ జయంతికి మెయిన్ తమలపాకులు ఇవ్వాలంటండి. తమలపాకులు ఎందుకంటే ఆయనకి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దెబ్బలు తగిలాయంటండి. ఆ దెబ్బలు తగిలినప్పుడు హనుమంతునికి శ్రీరాముడు తమలపాకులు ఆ దెబ్బల మీద ఉంచాడంటండి. అందుకనే హనుమాన్ టెంపుల్ ఇది విగ్రహం ఎప్పుడు కూడా తమలపాకులు ఇస్తూ ఉంటారండి. అప్పుడు హనుమంతుడు అన్నాడంటండి, నాకు శ్రీరాముడు, ప్రియమైన శ్రీరాముడు నా దెబ్బలకి ఆ తమలపాకులు ఇచ్చాడు కాబట్టి ఎవరైనా నాకు తమలపాకులు సమర్పిస్తే వాళ్ళ కష్టాలు కోరికలు తీరుస్తానని వరం ఇచ్చాడంటండి. ఇది ఎంతమందికి తెలుసు? ఇదిగోండి, ఎట్టకేళ్ళకి భోజనం దొరికింది, తిన్నానండి.